యూనిఫామ్ సివిల్ కోడ్ భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అనేది అత్యవసరము, దాన్ని రూపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసి ఓ సందర్భంలో సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యలు చేసింది. ఎందుకు అంటే ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపుతున్నట్లు భావిస్తున్నటువంటి 1937 నాటి షరియత్ చట్టం నిబంధనల్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైనటువంటి ఒక పిటిషన్ మీద విచారణ జరుగుతుందన్నమాట. అందులో భాగంగా ఈ వ్యాఖ్యలు వచ్చినాయి. ఎందుకంటే ఒకవేళ ఈ 1937 నాటి షరియత్ లాని తీసివేస్తే దాన్ని రీప్లేస్ చేసేటటువంటి చట్టాలు ఏమీ లేవు కదా. అప్పుడు కాస్తైనా సరే వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. ఏదో ఒక చట్టం అంటూ ఉండాలి కదా. ఒకవేళ దాన్ని తీసివేస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రావాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ మేము తీసుకురావచ్చా? లేదు, అది చట్టసభలే తయారు చేసుకుని ముందుకు రావాలి. అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకులే వాటిని ఆమోదింపజేసుకోవాలి. అలాగే ఈ సందర్భంగా మరొక పాయింట్ని కూడా గుర్తు చేసింది ధర్మాసనం. రాజ్యాంగంలోని 44వ అధికరణం ప్రకారం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అనే విషయాన్ని, అంటే మోస్ట్లీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఫోకస్ చేయాల్సింది యూసీసీ మీద, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద, యూజీసీ మీద కాదు. కానీ పనికిమాలిన చట్టాల మీద ఫోకస్ చేస్తున్నట్లుగా ఉంది ప్రస్తుతానికి మోదీ ప్రభుత్వం. ఈవెన్ ప్రశాంత్ భూషణ్ కూడా సానుకూలంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది యూనిఫామ్ సివిల్ కోడ్ మీద. ఈ షరియత్ చట్టం గురించి మీ అందరికీ తెలిసిందే. 1937 నాటిది. బ్రిటిష్ కాలంలో చేయబడినటువంటి ఈ చట్టం ప్రకారం వివాహము, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో ముస్లింలకు వారి మతపరమైనటువంటి నిబంధనలు వర్తిస్తాయి. దీనివల్ల ఆస్తి హక్కుల్లో మహిళలకు పురుషులతో సమానమైన వాటా దక్కడం లేదు అనేది పిటిషనర్ల వాదన. అలాగే మరికొన్ని ఇతర మతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి, పర్సనల్ లాస్. అలా కాకుండా అందరికీ ఒకే చట్టం అవసరం ఎంతైనా ఉంది. మతం, కులం ఏదైనా సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ వివాహం, విడాకులు, దత్తత, ఆస్తి పంపకాల విషయంలో ఒకే రకమైన చట్టం ఉండటమే యూసీసీ. మరి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తాయా లేదా అనేది మనం చూడాలి.